మన రాష్ట్ర ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది అధ్యక్ష. అంటే 17% అప్పటి ప్రభుత్వం పెరిగితే ఇప్పటి ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది. కానీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువ చేసిందండి. అంటే ఇది చెప్పి వాళ్ళకు ఒక పద్ధతి ఉంది అధ్యక్ష. చెప్పంగా అబద్ధం నిజమవుతుంది అనేది ఈ గోబెల్స్ ప్రాపగాండా అనేది నాకు తెలిసి వాళ్ళ పార్టీలోనే వాళ్ళ స్ట్రక్చర్లోనే ఉన్నట్లు కనపడతా ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా వాళ్ళ పార్టీ సీనియర్స్లో కూడా ఎంతోమంది ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు చెప్తారు అధ్యక్ష, ఏమన్నా మా సిద్ధాంతమే అంతే, మేము చెప్పంగా అబద్ధం నిజమని బాగా ఫ్రీగా చెప్తారు. వాళ్ళే పెద్ద మొగమాటం కూడా ఉండదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫిజికల్ పారామీటర్స్ చూసినట్లయితే 2014-15 నుంచి 2018-19 అధ్యక్ష యాక్చువల్గా అప్పు చేయగలిగిన ఫిజికల్ డెఫిసిట్ చేయగలిగిన పరిమితి 3% ఉంటే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము 4.03% చేసింది అధ్యక్ష. అంటే 3 పరిమితి ఉంటే 4.03 చేసింది అధ్యక్ష 5 సంవత్సరాలు 2014-19కి. ఇదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 3.96% యావరేజ్గా మనకు పరిమితి ఉంటే దానికి గాను 3.9కి గాను 3.9 చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 3.9 మనకు పరిమితి ఉంది, 3.9 మనం చేసినాం. వాళ్ళకు 3 పరిమితి ఉంది, వాళ్ళకు 4 చేసినారు, 1% ఎక్కువ చేసినారు అధ్యక్ష. ఎందుకు మనకు పరిమితి పెరిగిందంటే 19, 20, 21 కోవిడ్ పీరియడ్లో మొత్తం భారతదేశంలో దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ పరిమితి పెంచడం వల్ల మనకు కూడా పెరిగింది అధ్యక్ష. ఈ లెక్కలన్నీ కూడా ముఖ్యమైన విషయం ఏమంటే ఇవి 2 సంవత్సరాలు కోవిడ్తో పాటు అంటే కోవిడ్ ఉండి కూడా మనం అప్పు తక్కువ చేసినాము, అప్పు శాతం కూడా తక్కువ చేసినామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అధ్యక్ష వైకాపా ఎన్నికల కరపత్రంలా బడ్జెట్ వైకాపా ఎన్నికల కరపత్రం మనం మొదటి నుంచి చెప్పేది అదే కదా అధ్యక్ష. ఏమని మన మేనిఫెస్టో మనకు ఒక గ్రంథం అనే కదా చెప్పేది. ఇది 2+2 4 అంటే మళ్ళీ దాంట్లో కొత్తతనం ఏముంది అధ్యక్ష, దాంట్లో 2 4 అవుతుంది. మనం ఏమంటున్నాము ఇప్పుడు వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏమి, వాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఇస్తారు, దాని తర్వాత మేనిఫెస్టోను మర్చిపోతారని చెప్పి మనం ఏమంటున్నాము ఎన్నికలప్పుడు ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనకు బడ్జెట్ అవుతుందని చెప్పి. అంటే అర్థమేమి, మనం చక్కగా మన మేనిఫెస్టోను మనము బడ్జెట్లోకి తీసుకొచ్చినామని సర్టిఫికెట్ ఎవరిస్తున్నారు అధ్యక్ష, మనకు సిపిఐ సిపిఎం సర్టిఫికెట్ ఎంత చక్కగా. యాక్చువల్గా నాకు తెలిసి థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష, వీళ్ళకి 2 పార్టీలకు కూడా మనం థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష. అయితే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మీరు 2+2 4 అన్నారు, వారు 2x2 4 అంతే కరెక్ట్ అధ్యక్ష. అయితే వాళ్ళకు ఇంకొక బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినారో కానీ మొత్తం మీద అది మనకు సర్టిఫికెట్. అయితే వాళ్ళు మిగతా పొలిటికల్ పార్టీలను పెద్ద పార్టీలను కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది కదా అధ్యక్ష. వాళ్ళు ఏమంటున్నారు మనల్ని వైకాపా ఎన్నికల కరపత్రం లాంటి బడ్జెట్. ఈ సేమ్ థింగ్ అధ్యక్ష. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాము అని అన్నారు. ఆ రోజు ఎందుకు అధ్యక్ష వీళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళను? జరిగింది అధ్యక్ష వ్యవసాయ రుణమాఫీ 87,612 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం యాక్చువల్గా అయితే 1,00,000 చిల్లర కోట్లు అవుతుంది అధ్యక్ష. బట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లోన్స్తో కలిస్తే 1,00,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష రుణమాఫీ. కానీ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా 87,612 కోట్లకు గాను కేవలం 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసేసినాం అని అంటున్నారు. ఆ రోజు ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళని ప్రశ్నించలేదని చెప్పి ఈరోజు గౌరవ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ముఖ్యంగా ఆ 2 బాధ్యత గల పార్టీలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని అన్నారు అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అధ్యక్ష. 11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 630 కోట్లు మాత్రమే, అంటే 11,595 కోట్లకు గాను కేవలం 630 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు వీళ్ళు అని చెప్పి ఈరోజు మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి 5,000 కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వకుండా 2019 ఎలక్షన్కు 1-2 నెలల ముందర 500 కోట్లు కేటాయించినాడు. అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎప్పుడు ఓట్ ఆన్ అకౌంట్, సేమ్ ఇటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినాడు అధ్యక్ష. ఆ రోజు ఎందుకు అడగలేదని ఇదే విషయం. అదేవిధంగా అధ్యక్ష డ్వాక్రా రుణమాఫీ చేస్తా 0 వడ్డీ మొత్తము నేనే కడతా అని వడ్డీ అసలు మొత్తం కడతా అని అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి రుణం ఎంత అధ్యక్ష? డ్వాక్రా రుణము 21,479 అంటే 21,500 కోట్లు ఉండగా
ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా రేపు ఎలక్షన్ అంటే ఈరోజు పసుపు కుంకుమ అని చెప్పి మహిళలందరినీ కూడా మోసం చేసేదానికి మరొకసారి ప్రయత్నం చేసిన విషయం ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. సున్నా వడ్డీ రుణాల అధ్యక్ష 3036 కోట్లు అంటే ఇంచుమించు 3000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అది ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రశ్నించడం లేదు వాళ్ళని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కాపులకు అధ్యక్ష 5 సంవత్సరాల్లో 5000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు కేవలం 1340 కోట్లు మళ్ళీ ఎందుకు ఇది ప్రశ్నించడం లేదని చెప్పి ఈరోజు మనం అడగాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చేనేత రుణాలు పవర్లూమ్ రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి ఒక్కరోజు ఏమీ చేయకపోగా లాస్ట్కు అనంతపురం పోయి అనంతపురంలో ఒక అనౌన్స్మెంట్ అధ్యక్ష 111 కోట్లు చేస్తా అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేయడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగులకైతే అధ్యక్ష ఈరోజు నిరుద్యోగుల గురించి ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి ఏదో చాలా అభివృద్ధి చేస్తారు, ఏదో చాలా చేయబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా అధ్యక్ష. వీళ్ళు అసలు నిరుద్యోగులకు 2014లో మొత్తం నిరుద్యోగ వృత్తి 2000 రూపాయలు 1000 నుండి 2000 రూపాయలు ఇస్తా అని చెప్పిన వ్యక్తి అసలు 1 రూపాయి కూడా ఇవ్వకపోగా ఎన్నికల ముందు చివరి ఎన్నికల ముందు ఇస్తా అని చెప్పి మొదలు పెట్టక ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? పైగా వీళ్ళంట అధ్యక్ష అభివృద్ధి చేసేది. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకోటి అధ్యక్ష, పెద్ద స్కీము మహాలక్ష్మి, పేరు కూడా మహాలక్ష్మి. మనం ఈరోజు అంటున్నాం అధ్యక్ష ఏమని, మన మహిళా మహారాణులు అని. ఎందుకంటున్నాం అధ్యక్ష మహిళా మహారాణులని? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మన మహిళలను చూసుకుంటున్నారు, భావిస్తున్నారు. కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి అధ్యక్ష 25,000 డిపాజిట్ చేస్తా అని చెప్పి పుట్టిన వెంటనే వాళ్ళు పెద్దగా పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఒక్కరికన్నా అధ్యక్ష 1 రూపాయిని ఎక్కడైనా డిపాజిట్ చేసినారు అధ్యక్ష? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా ఈ బాధ్యత గల పార్టీలు ఒక్కరు ప్రశ్నించరు. ఈరోజు మాత్రం అన్ని పనులు చేస్తున్నా కూడా ఇటువంటి కామెంట్స్ అధ్యక్ష. ఏమని, వైకాపా ఎన్నికల కరపత్రం బడ్జెట్ ఏది ఏమైనా కూడా ఇది మనకే సర్టిఫికేట్ కాబట్టి మనమైతే సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష. ఇంకోరు అధ్యక్ష ఏమంటారు, అప్పుల పరిమితి 30,275 కోట్లు చేసింది, మీరు మాత్రం 69,716 కోట్లు చేసినారని చెప్పి. ఇది అంటే మన పరిమితి 30,275 కోట్లు అంట అధ్యక్ష, కానీ మనము 69,716 కోట్లు చేసినామంట. ఎవరన్నా అట్లా చేయనీకి వీలవుతుంది అధ్యక్ష? ఇప్పుడు మన బ్యాంక్ ఉంటుంది అధ్యక్ష, మన బ్యాంకుకి పోయినప్పుడు మనకేదో అప్పు ఒక 50,000 1,00,000 రూపాయలు అప్పు శాంక్షన్ చేసి ఉంటారు. అట్టని చెప్పి మనం 10 లక్షలు డ్రా చేస్తే ఇస్తారు అధ్యక్ష బ్యాంకులు ఎక్కడైనా? కానీ అసలు ఏ బాధ్యత ఉంది, ఏం మాట్లాడుతున్నారని చెప్పి. ఇదండి అధ్యక్ష లెటర్ డేటెడ్ 29 జనవరి 2024 ఎఫ్ నంబర్ 40(1) PFS 2023-24 AP/OMB 87. Total OMB allowed to the state government so far during the current year including the above amount would be 68,414 crores. 68,414 కోట్లు పరిమితి ఉంది అని చెప్పేసి లెటరే పెట్టుకుంది, పర్మిషన్ పెట్టి. అసలు పర్మిషన్ లేనిది ఈరోజు నిజం చెప్పంటే ఇవన్నీ చూపించాల్సిన, ఇదేదో ఆధారాలు చూపించాల్సిన అవసరమే ఉండదు అధ్యక్ష. కానీ వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తూ ఉన్నాను. అప్పు మనకు పర్మిషన్ లేనిది ఎట్లా చేస్తారు అధ్యక్ష అప్పు? ఇది చేయకపోగా అధ్యక్ష అసలు మనము పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే అధ్యక్ష, పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే మే 2019 నాటికి 2014 నుంచి చూస్తే 20% 20.17% తెలుగుదేశం పార్టీ అప్పు రేటు. ఆ రోజు నుంచి ఈరోజు జనవరి 31, 2024 అంటే ఇంచుమించు 4 సంవత్సరాలు 8 నెలలకు గాను మనం చేసిన అప్పు 14.9%, 15 అనుకుందాంలేండి అధ్యక్ష. అంటే మనకంటే 5% ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని మాత్రం ఎవరేమీ అడగరు, ఎవరేమి క్వశ్చన్ చేయరు. మనది మాత్రం అప్పు 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 అని చెప్పి ప్రతిరోజు. ఆశ్చర్యం ఏమంటే అధ్యక్ష, అప్పు చేసినాం, ఎవరు కాదని ఎట్లా అంటారు అధ్యక్ష? చేసిన అప్పు చేసినారు. కాకపోతే ఒకటి, మీరు మాకంటే ఎక్కువ చేసినారా కాదనేది పేపర్లతో పాటు ఫిగర్లతో పాటు రుజువులు ఉన్నాయి. మనమన్నా చేసిన అప్పు ఈరోజు ఎక్కడ పోయింది అనేది ప్రతి ఒక్కరికి కనపడుతుంది అధ్యక్ష. అంతా కూడా ప్రతి ఒక్కరికి అసలు ఎవరికైతే చాలా అవసరం ఉందో, ప్రభుత్వ సహాయం అవసరం ఉందో, ప్రభుత్వ భరోసా అవసరం ఉందో వాళ్ళకు చేరుతుంది వివిధ స్కీముల ద్వారా ట్రాన్స్పరెంట్గా, వెరీ ట్రాన్స్పరెంట్గా. ట్రాన్స్పరెంట్గా చేరేటప్పుడు కులం చూడడంలే, మతం చూడడంలే, పొలిటికల్ పార్టీ చూడడంలే, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అసలు వాళ్ళ విషయంలో ఒక్కటి అసలు నిజం చెప్పాలంటే మనం ప్రశ్నించాలి అధ్యక్ష. మీరు మాకంటే అప్పు చేసినారు కదా, అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పి ఫస్ట్ మనం ప్రశ్నించాలి అధ్యక్ష. ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు వాస్తవానికి ఎవరు గట్టిగా అడగడం లేదు అసలు ఎక్కడ పోయినాయి డబ్బులు అని. ఇప్పుడు మనమన్నా అమ్మఒడి చూపించగలుగుతున్నాం, విద్యా దీవెన చూపించగలుగుతున్నాం, వసతి దీవెన చూపించగలుగుతున్నాం, రైతు భరోసా చూపించగలుగుతున్నాం,
ప్రతి ఒక్కటి స్కీమ్ గోరుముద్ద చూపించగలుగుతున్నాం, సంపూర్ణ పోషణ చూపించగలుగుతున్నాం. వాళ్ళు ఒక్కటన్నా అధ్యక్ష, ఒక్కటన్నా వాళ్ళు చూపించేదంతా మహాలక్ష్మి అని చెప్పి చేయనిది, డ్వాక్రా మహిళలు చేయనిది, రైతు చేయనిది, వాళ్ళు చూపించగలిగేదంతా చేయనివి, చూపించగలిగేది ఏది ఒక్కటి కూడా లేదు. నాకు డౌట్ అధ్యక్ష, అసలు ఆ లెక్కలు కరెక్ట్గా చూడాలి అధ్యక్ష, ఎక్కడ పోయినాయి డబ్బులని. ఇది వాస్తవానికి అంతే అధ్యక్ష. లేకుంటే అప్పు వాళ్ళు ఎక్కువ చేసిరి, ఒక్క స్కీము వాళ్ళది కనపడ్డంలే, మనం వాళ్ళకంటే తక్కువ చేసినాము, కానీ మనది కళ్ళారా కనపడుతుంది ప్రతి ఒక్కటి డెలివరీ. అదేవిధంగా అధ్యక్ష, ఇంక్లూడింగ్ మొత్తం నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులతో పాటు చూస్తే కూడా వాళ్ళు అధ్యక్ష 21.8 అంటే 22% అధ్యక్ష, 22% వాళ్ళు 2014 నుంచి 19 వాళ్ళు అప్పు పెరుగుదల ఉంటే మనది కేవలం 12.13 అంటే 12%. అంటే 22కు 12 కంటే ఇంచుమించు గ్యారంటీ నాన్ గ్యారంటీ రెండు కలుపుకుంటే అధ్యక్ష వాళ్ళకంటే 10% తక్కువ గ్రోత్, తక్కువ పెరుగుదలతో మనం అప్పు చేసినట్లు ఈరోజు కనపడతా ఉంది అధ్యక్ష. అయినా కూడా వాళ్ళు చెప్తారు అధ్యక్ష అప్పు. అసలు ఇది ఏ విధంగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఇన్ని రకాలుగా పచ్చిగా మాట్లాడడానికి అవకాశం ఉంది అనేసి. ఇది కాక అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఉపయోగం లేని బడ్జెట్ అంటే అధ్యక్ష. ఏమంటే ఉపయోగం డెఫినేషన్ ఏమో కనుక్కోవాలి అధ్యక్ష, వీళ్ళతో కనుక్కోవాలి. ఉపయోగం లేని బడ్జెట్. సో ఉపయోగం డెఫినేషన్ ఏమి అని అధ్యక్ష. ఇప్పుడు ఉపయోగం అనేది లేకుంటే అధ్యక్ష, ఉపయోగం అనేది లేకుంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కి అధ్యక్ష సెక్రటేరియట్ వైజు అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కు 11,689 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. ఉపయోగం లేదు అధ్యక్ష. 11,600 కోట్లు వ్యవసాయానికి కేటాయించేది ఉపయోగం లేదా అని. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్కి అధ్యక్ష బీసీ వెల్ఫేర్ సంక్షేపానికి 19,226 కోట్లు కేటాయించినాం అధ్యక్ష. ఉపయోగం లేదు అధ్యక్ష. అంటే వెనుకబడిన వాళ్ళ వెల్ఫేర్కు ఉపయోగం లేదా అని చెప్పి. సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ అధ్యక్ష, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ 30,978 కోట్ల అధ్యక్ష. చదువుల కోసం 30,975 కోట్లు కేటాయిస్తే ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సివిల్ సప్లైస్ పౌర సరఫరాలకు 3,829 కోట్లు కేటాయింపు అధ్యక్ష. ఉపయోగం లేదా అధ్యక్ష ఇది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధ్యక్ష 17,916 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. హౌసింగ్ అధ్యక్ష గృహ నిర్మాణానికి 7,062 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్కి అధ్యక్ష నీటిపారుదలకు 12,038 కోట్లు. ఇది కూడా ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష 9,546 కోట్లు. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్కు 15,767 కోట్లు. ఇది కూడా ఉపయోగం లేదా అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష 8,735 కోట్లు. దీనికి ఉపయోగం లేదా అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్లు భవన శాఖ అధ్యక్ష 9,186 కోట్లు. దీనికి కూడా లేదా అధ్యక్ష ఉపయోగము. ట్రైబల్ వెల్ఫేర్ అధ్యక్ష 4,000 కోట్లు. దీనికి ఉపయోగం లేదా అధ్యక్ష. ఉమెన్ చిల్డ్రన్ డిఫరెన్షియల్ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్ 4,200. అంటే ఇవన్నీ కూడా ఉపయోగం లేనివేనా అధ్యక్ష. సింపుల్గా ఉపయోగం లేని బడ్జెట్ అంటే ఎవరికి వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఉపయోగం ఏమనేది అసలు అర్థం లేకుండా అధ్యక్ష. స్కీముల అధ్యక్ష రైతు భరోసాకు 4,200 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. ప్రైస్ స్టెబిలైజేషన్ అధ్యక్ష మనం ఏదైతే మన పంటలు వస్తాయో పంట ధరలు స్టెబిలైజ్ చేసేదానికి 500 కోట్లు. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష ఎవరికి ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే 10,686 కోట్లు. ఇది కూడా లేదు అధ్యక్ష. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష. మనబడి నాడు నేడు 3,000 కోట్లు కేటాయింపు అధ్యక్ష. అదేవిధంగా కాపు వెల్ఫేర్కు 4,300 కోట్లు కేటాయింపు. ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. అసలు ఎంత ఆశ్చర్యంగా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది పెట్టేది. ఒక్క హాస్పిటల్కు మాత్రమే 500 కోట్లు, పిఎంఏవై అర్బన్ 5,977 కోట్లు. ఇవన్నీ కూడా ఉపయోగం లేని అధ్యక్ష. అసలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఎంత అన్యాయమైన మాటలు, అన్యాయమైన కామెంట్స్ అని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష ఇంకోటి చెప్తారు, బటన్ నొక్కి అప్పుల పాలు చేస్తున్నారంట. అంటే బటన్ నొక్కి అప్పుల పాలు. బటన్ ఎక్కడ అధ్యక్ష నొక్కిండేది? బటన్ నొక్కిండేది ఇప్పుడు చూడండి అధ్యక్ష, వసతి జగనన్న వసతి దీవెనకు ఇంచుమించు 25,17,245 మంది బెనిఫిషరీస్ గాను 4,275 కోట్లు ఖర్చు పెడుతుంటే చదువుల కోసము ఇది బటన్ నొక్కి అప్పుల అధ్యక్ష. అసలు విద్యా దీవెన అధ్యక్ష 26,98,778 మంది పిల్లలకు 11,901 కోటి అధ్యక్ష. ఇవి ఇంతవరకు ఇవన్నీ బటన్ నొక్కి ఇవన్నీ వేస్టేజ్ అధ్యక్ష పిల్లలకు.
అమ్మఒడి ప్రోగ్రాం కింద అధ్యక్ష 44,48,865 అంటే ఇంచుమించు 45 లక్షల మంది తల్లులు 26,000 కోట్లు ఇంతవరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బటన్ నొక్కి వేస్టేజ్ అధ్యక్ష. అసలు వాళ్ళు అధ్యక్ష ఇంత అప్పు చేసి ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు, వాళ్ళు ఎక్కడికి పోయినాయి డబ్బులు అనేది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది మేమే కాదు అధ్యక్ష, ఈరోజు బాధ్యత గల పార్టీలు సిపిఐ, సిపిఎం, బీజేపీ వీళ్ళందరూ కూడా అడగాలి అధ్యక్ష. వీళ్ళన్నా కనీసము చూపించిన అప్పుకు ఈ ఖర్చు చూపిస్తున్నారు, మీరు వాళ్ళకంటే ఎక్కువ అప్పు చేసినారు కదా, వాళ్ళకంటే అప్పు చేసి ఎక్కడ పోయినాయి డబ్బులు అని చెప్పి వాళ్ళని అడగాల్సింది పోయి ఈరోజు అన్ని బాగా చేసి అన్ని చేసే మనల్ని అడగడం పెట్టడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. అసలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష 66,34,000 అంటే ఇంచుమించు 66,50,000 మందికి 86,000 కోట్ల అధ్యక్ష. 86,000 కోట్లు పెడితే ఇది కూడా అంటే ఉపయోగం లేని బటన్ నొక్కడా అధ్యక్ష. ఎంత అన్యాయమైన మాట అధ్యక్ష. చేయకపోగా చేతగాక మళ్ళా పైగా ఇటువంటి విమర్శలన్నీ కలిసికట్టుగా కూర్చొని కేవలం ఆ మీడియా బలం ఉంది కదా అని చెప్పి అహంకారంతో చేస్తున్నారు. ప్రజలు మాత్రం అంత అమాయకులు ఎవ్వరు లేరని చెప్పి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా నిన్న బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష టెస్టిమోనియల్స్ చూపించడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఏ ఒక్కరు అసలు ఒక ముసలవ్వ అధ్యక్ష ఎటువంటి కథ ఎప్పుడో భర్త చనిపోతాడు, ఉండే ఒక్క కూతురు పెళ్ళైపోతుంది, గత్యంతరం లేక ఇద్దరు పిల్లలు ఉంటే పెళ్ళైపోతే గత్యంతరం లేక దేవాలయాల దగ్గర పోయి యాచన చేస్తూ ఉంది. అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం భరోసా ఇచ్చి బ్రతికేదానికి ఒక గౌరవంగా బ్రతికేదానికి అవకాశం కల్పిస్తే ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ప్రకారంగా ఇవన్నీ కూడా అర్థం లేని ఖర్చు అధ్యక్ష. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. చేయూత అధ్యక్ష 26 లక్షల మంది 26,39,000 మందికి గాను మరి 14,000 కోట్లు ఖర్చు పెట్టడం ఇది వేసిన అధ్యక్ష. ఆసరా 78,78,90,000 అంటే ఇంచుమించు 79 లక్షల మహిళలకు అక్క చెల్లెమ్మలకు 25,000 కోట్లు ఇది కూడా వాళ్ళ ప్రకారం వేస్టేజ్ అధ్యక్ష. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకొకరు చెప్తారు అధ్యక్ష, ఇంకొకరు చెప్పడము అధ్యక్ష మన కార్పొరేషన్వి చూపించడం లేదంట అధ్యక్ష. కార్పొరేషన్ ఎక్కడన్నా చూపించకుండా ఎవరు చూపించినారు ఎవరు చూపించలేదనేది కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి అధ్యక్ష. ఉదాహరణకు ఇస్తా అధ్యక్ష, కార్పొరేషన్లు చాలా ఉన్నాయి కానీ ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష ఏపీడబ్ల్యూడిఆర్డిసి కింద ఎంత అధ్యక్ష గత ప్రభుత్వం తీసుకున్న అప్పు 4,000 కోట్లు అధ్యక్ష. 4,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఏపీ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఎప్పటి నుంచి అధ్యక్ష ఇంతవరకు దాని యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయింది మొత్తము 24 రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం టేబుల్ చేసి ప్లేస్ చేసినాం అధ్యక్ష. అంటే 2014 నుంచి కూడా మొత్తము రిపోర్ట్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ టేబుల్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధ్యక్ష ఏపీఐసి కింద వాళ్ళు 2,000 కోట్లు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అప్పు తీసుకుంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష 2014, 15, 16, 17, 18, 18, 19, 20, 21 7 రిపోర్ట్స్ మనం టేబుల్ చేసినాం అధ్యక్ష. అంటే వాళ్ళ టైంలో చేసిన అప్పుకు వాళ్ళే యాన్యువల్ రిపోర్ట్స్ కూడా మనం టేబుల్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 1903 కోట్లు అధ్యక్ష అప్పు తీసుకునేది. 1903 కోట్లు అప్పు తీసుకుంటే వాళ్ళు 2014, 15, 16, 17, 18, 4 రిపోర్ట్లు మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష రైతు సాధికార సంస్థ ఇదో అధ్యక్ష అప్పుడు రైతులందరినీ మోసం చేసేదానికి రైతుల బ్యాంకు వాళ్ళు వచ్చినట్లు బీరువా తెలిసినట్లు లాక్కపోతున్నట్లు బాబు వచ్చినట్లు దాన్ని కాపాడినట్లు మొత్తం ఫిల్మ్స్ చేసి 2014లో అందరినీ మోసం చేసి మోసం వలన జరిగినది కూడా ఏమధ్యక్ష అంతకుముందు రైతు పోతే ఏదో ఆ రైతు మీద ఉన్న నమ్మకం బట్టి బ్యాంక్ మేనేజరు ఏదో చూసుకొని అప్పు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. వీళ్ళు చేసిన పనికి అప్పు తీర్చకపోగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తెచ్చి శనక్కాయకంటే ఇంతే ఇస్తాం, వరికైతే ఇంతే ఇస్తాం, పత్తి కంటే ఇంతే ఇస్తామని వచ్చే అప్పు కూడా రానియకుండా చేసిన ఘనత సాధించి వాళ్ళు రైతు సాధికార సంస్థని పెట్టి ఎంత అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పు రైతు సాధికార సంస్థ 2,000 కోట్ల అధ్యక్ష. 2,000 కోట్లు చేస్తే
2016, 17, 17, 18 2 సంవత్సరాల యాన్యువల్ రిపోర్ట్స్ వాళ్ళవి కూడా మనం టేబుల్ చేసి మన అసెంబ్లీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడితే ఈరోజు వాళ్ళు కార్పొరేషన్ అప్పులు కార్పొరేషన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఏం ధైర్యంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష? కేవలము ధైర్యం కాదు అధ్యక్ష, కేవలం వీళ్ళకు అహంకారం. ఏమంటే మీడియా బలం ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా జరిపించుకుంటామని చెప్పి చేసే ఒక అహంకారం తప్ప వేరే లేదని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష, ఏది ఏమైనా అధ్యక్ష ఈరోజు మనము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల మన పరిపాలన వలన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వలన, మరి తీసుకున్న నిర్ణయాల వలన ఫైనల్గా అవుట్కమ్ ఏమంటే అధ్యక్ష 2018-19లో 11% స్థూల ఉత్పత్తి పెరుగుదలతో మన రాష్ట్రం భారతదేశంలో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరం వచ్చేటప్పటికి ఇంచుమించు 5 సంవత్సరాల పాలన ముందే 16.2%తో మన రాష్ట్రం ఈరోజు పెరుగుదల స్థూల ఉత్పత్తి పెరుగుదలలో భారతదేశంలో 4వ స్థానానికి చేరామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వ్యవసాయ రంగంలో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 2018-19లో 8.3%లో 12వ స్థానంలో ఉండగా మన రాష్ట్రం ఈరోజు 4 సంవత్సరాల చిల్లర పాలన చేసుకున్న విధానాల ప్రకారము, రైతులకు మనం అందించిన మన పరిపాలన విధానం ప్రకారము మనము 13% మరి రాష్ట్రం పెరుగుదలతో ఈరోజు 12వ స్థానం నుంచి ఈరోజు 6వ స్థానానికి చేరిన మాట నిజమని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ రాబడి చూస్తే అధ్యక్ష నా అంత గొప్ప పాలన శక్తి అసలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అధ్యక్ష. కొత్త స్కీములు ఆయన ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా తెస్తాడు, అసలు తెచ్చేదానికి వీలవుతుందా, కేవలం మోసపూరిత మాటలా అని చెప్పి ఖచ్చితంగా మోసపూరిత మాటలే అధ్యక్ష. అయితే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం భలే బాగా చెప్తాడు అధ్యక్ష, చాలా సింపుల్గా చెప్తారు. నీకు చాలదు కదా అని. నేను ఇది వాస్తవానికి కొంతమంది మాకు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో కనపడుతుంటారు కదా అధ్యక్ష. కనపడినప్పుడు మేము ఇదే అడుగుతాం, అయ్యా మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఫస్ట్ ఏమన్నారు మీరు 2019-20లో మీతో కాదు అని అన్నారు. అంటే కాదు అని కూడా కాదు అధ్యక్ష, అప్పుడు ఏమన్నారంటే మేము మొత్తం అయిపోగొట్టినాం ఏం లేవు అన్నారు. సో 19 మనం 20లో ఫస్ట్ మనం పరిపాలన మొదలుపెట్టినాం అధ్యక్ష. 2021 వచ్చేటప్పటికి ఇంకా అయిపోయిందిలే, ఈ సంవత్సరంతో అయిపోతుందిలే అన్నారు. మళ్ళీ 21-22 వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అసలు ఇది వీలే కాదే ఎట్లా చేస్తున్నారు అని అన్నారు. లాస్ట్కు 23-24 వచ్చేటప్పటికి లేటెస్ట్ ఎలక్షన్ ఇయర్ వచ్చేటప్పటికి నేను అడిగిన, మాతేమో మొట్టమొదటి నుంచి ఇది మీతో కాదు, ఇది వీలు పడదు, ఇది వేస్టేజు ఎన్నెన్నో మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు ఏంటంటే అనౌన్స్ చేస్తున్నారంటే మీరు ఎట్లా అంటే మీ నాయకునికి మా నాయకునికి అదే తేడా అన్నారు అధ్యక్ష. ఏమంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నాకు చెప్పడము, పేర్లు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే మా నాయకుడు ఊరికి చెప్తాడు ఎలక్షన్ తర్వాత ఎత్తేస్తాడు, మీ నాయకుడు అట్లా కాదు కదా చెప్తే చేయాలని అంటాడు కదా అని చెప్పి వాళ్ళు వాస్తవం. ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో ఇది ఎందుకంటే పాత పరిచయాలు ఉంటారు కదా అధ్యక్ష మాట్లాడుకునేటప్పుడు. పోనీ ఏది ఏమైనా అధ్యక్ష, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రతి దానికి అన్నిటికీ ఒకటే మంత్రం చెప్తాడు అధ్యక్ష. పోనీ మాతో కాదన్నావు కదా నువ్వు ఎట్లా చేస్తావు స్వామి చెప్పు అంటే ఆయన ఏమంటాడంటే నాలో చాలా విజన్ ఉంది, నేను ఏదో ఒకటి చేసి నేను రాబడి సంపద సృష్టిస్తా, రాబడి పెంచుతా అంటాడు. కరెక్టే అధ్యక్ష. ఇది కొత్త వ్యక్తి ఎవరన్నా వచ్చి ఎవరన్నా అంటే మనకు ఫ్రెషర్స్ ఉంటారు కదా అధ్యక్ష, ఫ్రెషర్ ఎవరన్నా వచ్చి నేను సంపద సృష్టి అంటే చెప్పలేము. ఎందుకంటే ఈయన 40 సంవత్సరాల నుంచి టెస్ట్ చేసిన వ్యక్తి అధ్యక్ష. టెస్ట్ చేసిన వ్యక్తి ఆయన మంచి ప్రాయంలోనే ఆయన మనసులో మాట అని బుక్ రాసి అన్ని రకాలుగా చెప్పినాడు అధ్యక్ష సంపద ఎట్లా సృష్టి చేయాలని చెప్పి. దాంతోపాటు ఆయన ఫైనల్గా 2014 నుంచి 19లో ఆయన రెవెన్యూ రాబడి ఏ శాతంలో అధ్యక్ష పెరిగిండేది 2014 నుంచి 19 ఆయన చాలా విజనరీ కాబట్టి, చాలా అనుభవం ఉంది కాబట్టి, అసలు రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్ర రాజకీయాలంతా కూడా ఏలు చుట్టూ తిప్పిన వ్యక్తి కాబట్టి ఆయన 6% పెంచగలిగినాడు అధ్యక్ష. మనం ఆయనతో పోల్చుకుంటే వాళ్ళ ప్రకారం మనకు అనుభవం లేదని, మనకు పాలన తెలియదని, మనకు అసలు పరిపాలన రాదని, కానీ మనం మాత్రము ఆయనంత గొప్ప మనిషి కాకుండా ఆయన 6% పెంచితే మనము 16.7% పెంచినామని చెప్పి ఈరోజు ఈ సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ అయినా కూడా ఈ ప్రశ్నలు వాళ్ళు చెప్తారు, ఈ సమాధానాలు మనం ఇయ్యక తప్పడం లేదు అధ్యక్ష. ఇవన్నిటితో పాటు అధ్యక్ష లేటెస్ట్ స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే అధ్యక్ష స్థూల ఉత్పత్తి అసలు 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే అధ్యక్ష కేంద్రము 7.3% పెరుగుతుండగా మనం కూడా సమానంగా ఇంకా కొంచెం ఎక్కువ 7.35% పెరుగుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఏమన్నంటే అధ్యక్ష సంపద సృష్టించే దాంతో పాటు వాళ్ళకు చాలా అసలు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట అధ్యక్ష. వాళ్ళు చాలా ఖచ్చితమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు పొద్దున్నే సెక్రటేరియట్లో సెకండ్ బ్లాక్ నేను పోయినాను అధ్యక్ష. బహుశా మంత్రులు చాలామంది కూడా ఎవరైనా గమనించారంట. సెక్రటేరియట్ పోయినప్పుడు ఎందుకో ఈరోజు ఎంటర్ అయిన అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు చాలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట, సంపద సృష్టిస్తారంట, విజన్ ఉందంట, ఎన్నో ఉన్నాయంట. అడుగు పెడతానే అధ్యక్ష. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళదే కదా అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా కిటికీలు లేని బిల్డింగ్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఎక్కడన్నా కిటికీలు లేని బిల్డింగ్ ఇంతవరకు ఎక్కడే కానీ. సెక్రటేరియట్ పోయినా అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టి బాగా తెలుసు కదా అధ్యక్ష. పోతానే అడుగు పెడతానే ప్రతి బండ అధ్యక్ష కిటక్ కటక్కని కదులుతుండే. గమనించాను చాలా మంది మంత్రులు అన్ని అధ్యక్ష. ఒక బండ నెక్స్ట్ బండ మళ్ళీ కదులుతుంది అధ్యక్ష. ఎందుకో ఇది ఏంది ఇరిగిపోయి పడిపోయేటట్లే ఉందని చెప్పి పైకి పోయినా అధ్యక్ష. ఎందుకో ఈరోజు మళ్ళీ పైకి పోయి ఇక్కడికి వచ్చే లోపల వాష్రూమ్ పోతే అసలు ఆశ్చర్యం అధ్యక్ష. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే శక్తి పెద్ద ఆర్కిటెక్ట్లు అధ్యక్ష వీళ్ళు. బాత్రూమ్కు కనెక్షన్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఇది ఇద్దరు వాస్తవానికి మీరు గమనించినారు లేదో, రెండు బాత్రూమ్లకు మధ్యలో ఈ పక్క శబ్దం ఆ పక్క వినపడుతుంది, ఆ పక్క శబ్దం ఈ పక్క వినపడుతుంది అధ్యక్ష. ఇది దాదాపు ఎవరన్నా ఇది కాక అధ్యక్ష. అసలు యాంటీ రూమ్కు బాత్రూమ్కు వెంటిలేషన్ పెట్టారు అధ్యక్ష. బాత్రూమ్ నుంచి రూమ్కు వెంటిలేషన్. ఇది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష. కాబట్టి ప్రజలందరూ కూడా అధ్యక్ష వాస్తవాలు ఏమని తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అధ్యక్ష ఈసారి 5 సంవత్సరాలు నాకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీకు, సభకు, డిపార్ట్మెంట్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అధ్యక్ష ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. జై హింద్.